వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ బస్ స్టాండ్లన్నింటినీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపించింది. ఇందులో తిరుపతి బస్ స్టాండ్ అతిపెద్ద బస్ స్టాండ్ కాబోతోంది. దానికి సంబంధించి దాదాపు 500 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రెడీ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రణాళికలన్నింటినీ కూడా డిపిఆర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోర్టల్లో అప్లోడ్ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ కూడా సబ్మిట్ చేసింది. దీని ద్వారా మొత్తం ఎన్ని బస్ స్టాండ్లు ఇప్పుడు ఆల్రెడీ అమృత్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్లు అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుని ఒక 6 బస్ స్టాండ్లు డెవలప్ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకుంది. ఒకసారి మనం చూస్తే కనుక తిరుపతి టాప్ ప్రయారిటీలో ఉన్నటువంటి బస్ స్టాండ్ అవుతుంది. తిరుపతి బస్ స్టాండ్ ని దాదాపు 495 కోట్లు అంటే దాదాపు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన డిపిఆర్ రెడీ అవుతుంది. ఆ రెడీ చేసిన డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వానికి పీపీపీ పబ్లిక్ పార్ట్నర్ ప్రైవేట్షిప్ కి సంబంధించినటువంటి దీనిలో ఇక్కడ ఏంటంటే డిఎఫ్ అంటే డిజైన్ అండ్ ఫైనాన్స్, బిఓటి బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆ మెథడ్ లోనే వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఫస్ట్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ తిరుపతి, దానికి 495 కోట్లతో ప్రతిపాదన. ఇక రెండోది చూస్తే కనుక రీడెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ ఆటోనగర్ విజయవాడ, అంటే విజయవాడ అవతల కోసం ఉండేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి బస్ స్టాండ్ కాదు, అది మెయిన్ బస్ స్టాండ్. ఇంకోటి విజయవాడకి ఉపనగరం లాగా మనం చూడాలి, శాటిలైట్ బస్ స్టాండ్ కింద దీన్ని చూడాలన్నమాట. దాన్ని కూడా సేమ్ ఇదే మెథడ్ లో 154 కోట్ల రూపాయలతో రెడీ చేశారు. అది రెడీ టు బిడ్ వేయడానికి రెడీ అవుతున్నారనమాట. ఇంకోటి కన్స్ట్రక్షన్ ఆఫ్ మోడర్న్ బస్ స్టేషన్ అండ్ మల్టీ లెవెల్ కమర్షియల్ కాంప్లెక్స్ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచేది బిఓటి అంటే బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. దీనిలో ఆ మెథడ్ లో దీన్ని డెవలప్ చేసి 100 కోట్ల ఎస్టిమేషన్ పెట్టారు. ప్రీ డిపిఆర్ కి సంబంధించినటువంటి ముందు వర్క్స్ జరుగుతున్నాయి. అలానే డెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రల్ బస్ టెర్మినల్ రాజవిహార్ ఇది కర్నూలులో డెవలప్ చేయాలని భావిస్తున్నారు. దీనికి ఒక 89 కోట్ల రూపాయలు అంచనాలతో ప్రీ డిపిఆర్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇక రీడెవలప్మెంట్ ఆఫ్ ఓల్డ్ బస్ స్టాండ్ కడపలో ఉన్నటువంటి బస్ స్టాండ్ డెవలప్మెంట్, సో ఇది రెవెన్యూ షేర్ మోడల్ లో బిఓటిలో 60 కోట్లతో రీడిజైన్ చేశారు. ఇక రీడెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రల్ బస్ టెర్మినల్ గుంటూరుది కూడా సేమ్ డిఎఫ్ అండ్ డిజైన్ ఫైనాన్స్ అండ్ బిఓటిలో 60 కోట్ల రూపాయలతో ప్రీ డిపిఆర్ వర్క్స్ నడుస్తున్నాయి. అయితే వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటి ఒక సందేహం కూడా మనకి రావచ్చు. ఎందుకంటే ఒక పోర్టల్ ఉంది ఆల్రెడీ, pppinIndia.gov.in, అంటే ఇందులో ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన అనమాట. ఇది ఇక్కడ తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయంటే పీపీపీ మోడల్. పీపీపీ అంటే ప్రైవేటైజ్ చేయడం కాదు, కంప్లీట్ ప్రైవేటైజ్ చేయడం కాదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే గవర్నమెంట్ కంట్రోల్ కూడా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మోడల్లో దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఈ పీపీపీ మోడల్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్ని కేంద్రానికి సబ్మిట్ చేయడం వల్ల లయబిలిటీ గ్యాప్ ఫండింగ్, అంటే ఒకవేళ ప్రైవేట్ సంస్థలు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నా ఇంకా ఏదైనా కనుక మధ్య ఉండేటువంటి గ్యాప్ ని ఫీల్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో వాటా వేస్తుంది. ఉదాహరణకి హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించి చూస్తే కనుక ప్రతిపాదనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది, కేంద్రానికి సాయం కోరింది. కేంద్ర ప్రభుత్వం కొంత వాటా ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కొంత, మిగతాది ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మాణం జరిగింది. సో అదే తరహాలో ఇవన్నీ కూడా ఈ బస్ స్టాండ్లన్నీ కూడా డిజైన్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కోరుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా pppindia.gov.in కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసింది. క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ 6 బస్ స్టాండ్లను కూడా పూర్తి స్థాయిలో రినోవేట్ చేయాలని భావిస్తుంది. ముఖ్యంగా తిరుపతి బస్ టెర్మినల్ ని ఒక ఇంటిగ్రల్ టెర్మినల్ గా, భారీ టెర్మినల్ గా, ఎందుకంటే అతిపెద్ద తీర్థయాత్ర స్థలం అవుతుంది. అలాగే రాబోయేటువంటి రోజుల్లో తిరుపతిని కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులతో విజ్ఞాన కేంద్రంగా కూడా తీర్చిదిద్దాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఒక భారీ ప్రతిపాదన పెట్టింది. దాదాపు 500 కోట్ల రూపాయలతో తిరుపతి బస్ స్టాండ్ ని నవీకరించేటువంటి ప్రతిపాదన ఇందులో ఉంది.